ఈరోజు మనం కొన్ని చాలా శక్తివంతమైన పదాలు గురించి లోతుగా చర్చిద్దాం. అవును. మనకు అందిన సోర్సెస్ అన్నీ కూడా అంటే మీడియాలో, రాజకీయాల్లో భాషని ఎలా వాడుతున్నారు అనే దానిపైనే ఉన్నాయి. కరెక్ట్. అందులోంచి ఒక 10 పదాలు పదే పదే కనిపించాయి. వాటిని ఈరోజు విశ్లేషిద్దాం. మంచి ఆలోచన. ఎందుకంటే భాష కేవలం సంభాషణకు సాధనం కాదు కలా. అస్సలు కాదు. అది మన ఆలోచనలను కూడా నిర్మిస్తుంది. అవును. పదాల ఎంపిక ఒక వాదన దిశను పూర్తిగా మార్చేయగలదు. సరే, అయితే మొదటి కేటగిరీలోకి వెళదాం. భావోద్వేగాలు. మన సోర్సెస్లో తరచుగా కనిపించిన మొదటి పదం పెట్రిఫై మ్. అంటే తీవ్రంగా భయపెట్టటం. ఉదాహరణకు, ఆ పెద్ద శబ్దం పిల్లాడిని భయపెట్టింది అంటాం. కాని ఇది మామూలు భయం కాదు కదా. కాదు, అస్సలు కాదు. భయపడ్డాను అనడానికి, పెట్రిఫై అయ్యాను అనడానికి చాలా తేడా ఉంది. ఖచ్చితంగా మీరు దాన్ని సరిగా పట్టుకున్నారు. పెట్రిఫై అవడమంటే భయంతో బిగుసుకుపోవడం. రాయిలా అయిపోవడం. అవును. ఇక్కడ పెట్రా అంటే గ్రీకులో రాయి. అంటే ఒక వ్యక్తి తన కంట్రోల్ని పూర్తిగా కోల్పోయి ఏమీ చేయలేని స్థితికి వెళ్ళిపోవడం అన్నమాట. అంటే ఒక రకంగా శారీరక మానసిక స్తంభన. అంతే. ఒక వార్త విన్నప్పుడు ప్రజల్ని ఇలాంటి స్థితికి నెట్టడానికి కొన్నిసార్లు మీడియాలో ఈ పదాన్ని వాడతారు. ప్రజలు భయపడ్డారు అనడం కన్నా ప్రజలు నిశ్చేష్టులయ్యారు అంటే. దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కరెక్ట్. అంటే ఒక వ్యక్తిని పూర్తిగా శక్తిహీనులుగా మార్చే పదం ఇది. మరి దీనికి పూర్తి వ్యతిరేకంగా ఏదైనా ఉందా? అంటే ఒకరి కోపాన్ని తగ్గించడానికి వాడే పదం ఉంది. అదే ప్లకేట్. ప్లకేట్ అంటే శాంతింపజేయడం లేదా బుజ్జగించడం. ఓకే. ఉదాహరణకు అధికారులు నిరసనకారులను శాంతింపజేయడానికి ప్రయత్నించారు. పెట్రిఫై ఒకరిని కంట్రోల్ కోల్పోయేలా చేస్తే, ప్లకేట్ పరిస్థితిని తిరిగి కంట్రోల్లోకి తీసుకురావడానికి చేసే ప్రయత్నం. ఆసక్తికరంగా ఉంది. ఇందులో ఒక పవర్ డైనమిక్ కూడా ఉన్నట్టుంది కదా. అవును. సాధారణంగా అధికారంలో ఉన్నవారు లేదా తప్పు చేశామని అనుకునేవారు ఎదుటివారి కోపాన్ని చల్లార్చడానికి ప్లేకేట్ చేసే ప్రయత్నం చేస్తారు. వాగ్దానాలివ్వడం లాంటివి. వాగ్దానాలివ్వడం, క్షమాపణలు చెప్పడం, ఇవన్నీ ప్లేకేట్ చేసే పద్ధతులే. అంటే ఒకటి భయాన్ని సృష్టిస్తే ఇంకొకటి కోపాన్ని తగ్గిస్తుంది. సరే, ఇప్పుడు మరో రకమైన భావోద్వేగానికి వద్దాం. ఇది అంత తీవ్రమైనది కాదు, కాని చాలా లోతైనది. ఆ పదం పోయిగ్నెంట్. ఇది చాలా మంచి పదం. అంటే హృదయాన్ని హత్తుకునేలా ఉండటం. ఉదాహరణకు, ఆ సినిమా ముగింపు చాలా పోయిగ్నెంట్గా ఉంది అంటాం. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది కేవలం బాధేనా? కాదు. అది కేవలం బాధ కాదు. పోయిగ్నెంట్ అనేది ఒక మిశ్రమ భావోద్వేగం. మిశ్రమమా? అవును. అందులో బాధతో పాటు ఒక రకమైన అందం, ఆర్ద్రత, గతాన్ని గుర్తుచేసుకునే ఒక తీపి నొప్పి ఉంటాయి. ఓకే. ఒక పాత ఫోటో చూసినప్పుడు కలిగే ఫీలింగ్ లాంటిదా? ఖచ్చితంగా. అందుకే ఆ అనుభూతిని వర్ణించడానికి ఈ పదాన్ని వాడతారు. అది మనల్ని కదిలిస్తుంది, కాని మనల్ని నాశనం చెయ్యదు. అర్థమైంది. ఒక చేదు జ్ఞాపకంలోని తీపిదనం లాంటిది. ఆ పోలిక బాగుంది. ఈ భావోద్వేగాలన్నీ ఒక వ్యక్తి నమ్మకాలపై కూడా ఆధారపడి ఉంటాయి కదా. దీనికి సంబంధించి మన సోర్సెస్లో పయస్ అనే పదముంది. అవును. పయస్ అంటే భక్తిపరులు లేదా మతపరమైన అని. ఉదాహరణకు, ఆమె ఒక పయస్ కుటుంబం నుండి వచ్చింది అని. ఈ పదం ఒక వ్యక్తి భావోద్వేగ ప్రతిస్పందనలను ఎలా ప్రభావితం చేస్తుంది? చాలా బాగా చేస్తుంది. ఒక వ్యక్తి పయస్సుగా ఉన్నప్పుడు వారి నైతిక విలువలన్నీ వారి నమ్మకాల చుట్టూ అల్లుకుని ఉంటాయి. అంటే వాళ్ళ ప్రపంచ దృష్టికోణం వేరుగా ఉంటుంది. కరెక్ట్. ఒక సాధారణ వ్యక్తికి మామూలుగా అనిపించే విషయం ఒక పయస్ వ్యక్తికి దైవదూషణలా అనిపించవచ్చు. దైవభీతి వారిని కొన్నిసార్లు పెట్రిఫై కూడా చేయవచ్చు. నిజమే. అయితే ఈ పదాన్ని కొన్నిసార్లు విమర్శనాత్మకంగా కూడా వాడతారు. అదెలా? ఎవరైనా తమ నైతికతను మరీ ఎక్కువగా ప్రదర్శిస్తుంటే వారిని హోలియర్ దాన్ దౌ లేదా సెల్ఫ్ రైచస్లీ పయస్ అని అంటారు. ఓకే. అంటే ఈ పదం ఒక వ్యక్తి నమ్మకాన్ని సూచిస్తుంది, కానీ అదే సమయంలో ఆ నమ్మకం యొక్క ప్రదర్శనను కూడా ప్రశ్నిస్తోంది అన్నమాట. అవును. సరే, ఇది ఒక వ్యక్తి అంతర్గత ప్రపంచం. మరి బయటి ప్రపంచాన్ని అంటే ఒక ప్రదేశాన్ని వర్ణించడానికి ఏదైనా శక్తివంతమైన పదముందా? ఉంది. పిక్చరస్క్. విన్నాను. అంటే రమణీయమైన దృశ్యం. ఆ హిల్ స్టేషన్ చాలా పిక్చరస్క్గా ఉంది అన్నప్పుడు దాని అర్థం కేవలం అందంగా ఉంది అని కాదు. కాదా? దాని అసలు అర్థం ఒక అందమైన పెయింటింగ్ లాగా ఉంది అని. అంటే ప్రకృతి సహజంగా ఉన్న
ఎవరో దాన్ని ఒక కళాఖండంలా తీర్చిదిద్దినట్టుగా కనిపించటం. ఓ అంటే ఒక రకమైన క్యూరేటెడ్ బ్యూటీ అన్నమాట. ఇది మన కళ్లకు సంబంధించింది. మరి మన బుద్ధికి, మన తర్కానికి సంబంధించిన వర్ణన ఏదైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. అదే ప్లాజిబుల్. ప్లాసిబుల్ అంటే నమ్మశక్యమైనది. అతను చెప్పిన కారణం ప్లాజిబుల్గానే అనిపించింది. ఈ రెండు పదాల మధ్య తేడా చాలా ముఖ్యం. ఎలా? పిక్చరస్క్ అనేది మన భావోద్వేగ స్పందనను కోరుతుంది. మనం దాన్ని చూసి ఆహా అనాలి. కానీ ప్లాజిబుల్ అనేది మన తార్కిక విశ్లేషణను కోరుతుంది. అంటే ఒక వాదన విని అవును ఇది జరగడానికి అవకాశం ఉంది అని మనం అనుకోవాలి. కరెక్ట్. కానీ ఇది కొంచెం ప్రమాదకరమైన పదంలా అనిపిస్తోంది. ఎందుకు? ఎందుకంటే ఒక విషయం ప్లాజిబుల్గా ఉండొచ్చు, కానీ అది నిజం కాకపోవచ్చు. ఫేక్ న్యూస్, కుట్ర సిద్ధాంతాలు అవన్నీ దీనిమీదే ఆధారపడతాయి కదా. సరిగ్గా చెప్పారు. అదే అసలైన పాయింట్. ఒక అబద్ధం పూర్తిగా అసంబద్ధంగా ఉంటే దాన్ని ఎవరూ నమ్మరు. నిజమే. కానీ అందులో కొన్ని నిజమైన అంశాలను కలిపి దాన్ని ప్లాజిబుల్గా మలిస్తే అది చాలా వేగంగా వ్యాపిస్తుంది. అంటే నమ్మశక్యంగా కనబడేలా చేస్తారు. అవును. అందుకే ఒక సమాచారాన్ని విశ్లేషించేటప్పుడు అది ప్లాజిబుల్గా ఉందా అని చూడటమే కాదు, అది వాస్తవమా కాదా అని కూడా చూడాలి. చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. సరే, ఇప్పుడు పరిమాణాన్ని వర్ణించే పదం గురించి మాట్లాడుకుందాం. ప్లెథోరా ప్లెథోరా అంటే అధికంగా లేదా అవసరానికి మించి ఉండటం. ఈ రోజుల్లో మనకు ప్లెథోరా ఆఫ్ కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి అంటాం. ఈ పదం విన్నప్పుడు మీకేమనిపిస్తోంది? పాజిటివ్గానా, నెగటివ్గానా? అదే కన్ఫ్యూజన్. కొన్నిసార్లు ఎక్కువ ఆప్షన్స్ ఉంటే మంచిదే అనిపిస్తోంది, కొన్నిసార్లు ఒత్తిడికి గురవుతాం. అవును. దాన్నే సైకాలజీలో పారాడాక్స్ ఆఫ్ చాయిస్ అంటారు. మరీ ఎక్కువ ఎంపికలున్నప్పుడు మనం ఏది ఎంచుకోలేం, లేదా ఎంచుకున్న తర్వాత కూడా అసంతృప్తిగా ఉంటాం. నిజమే. ఒకప్పుడు ఈ పదాన్ని వైద్య పరిభాషలో శరీరంలో రక్తం అవసరానికి మించి ఉండటాన్ని సూచించడానికి వాడేవారు. అది ఒక అనారోగ్యకరమైన పరిస్థితి. ఓ అలాగా. ఇప్పుడు కూడా ప్లెథోరా ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు అది సమాచారం యొక్క అందుబాటును సూచిస్తుంది, కానీ అదే సమయంలో ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అని నెగటివ్ అర్థాన్ని కూడా ఇస్తుంది. చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, మనం భావోద్వేగాలు, వర్ణనల గురించి మాట్లాడాం. ఇప్పుడు చర్యలు, వాటి పరిణామాల గురించి చూద్దాం. మన సోర్సెస్లో ఉన్న ఒక చాలా పాజిటివ్ పదం ఫిలాంథ్రపీ. అవును, అంటే దాతృత్వం, ఇతరులకు సహాయం చేయడం. దీని మూలం గ్రీకులో ఉంది. ఫిలోస్ అంటే ప్రేమ, ఆంథ్రోపోస్ అంటే మానవుడు, అంటే మానవత్వం పట్ల ప్రేమ. వావ్! ఇది కేవలం డబ్బు దానం చేయడం కాదు, తమ సమయాన్ని, వనరులను, నైపుణ్యాలను సమాజం కోసం ఉపయోగించడం. అయితే మన సోర్సెస్లో దీనిపై ఒక విమర్శ కూడా ఉంది కదా. అవును. ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో కొన్ని కంపెనీలు ఫిలాంథ్రపీని తమ ఇమేజ్ను పెంచుకోవడానికి వాడుకుంటున్నాయనే వాదన ఉంది. దాన్ని ఫిలాంథ్రో క్యాపిటలిజం అని కూడా అంటున్నారు. అంటే ఒక మంచి చర్య వెనుక కూడా సంక్లిష్టమైన ప్రేరణలు ఉండొచ్చన్నమాట. ఉండొచ్చు. సరే, ఈ ఫిలాంథ్రపీ ప్రజలను కలిపే ప్రయత్నం చేస్తే, దీనికి పూర్తి వ్యతిరేకంగా ప్రజలను విడగొట్టే చర్యను వర్ణించే పదం పోలరైజ్. ఇవి మన కాలపు అత్యంత ముఖ్యమైన పదాలలో ఒకటి. మనమిప్పుడు ప్రతిరోజూ వింటున్నాం, ఆ సమస్య ప్రజాభిప్రాయాన్ని రెండుగా పోలరైజ్ చేసింది అని. అవును. పోలరైజ్ అంటే ఒక సమూహాన్ని రెండు తీవ్రమైన వ్యతిరేక ధృవాలుగా విభజించడం, మధ్య మార్గాన్ని నాశనం చేయడం. ఖచ్చితంగా. ఒక సమస్యను మనం వర్సెస్ వాళ్ళు అనే ఫ్రేమ్వర్క్లోకి మార్చేయడం. ఇది జరిగినప్పుడు ప్రజలు వాస్తవాల కన్నా తమ వర్గానికి విధేయత చూపగానికే ఎక్కువ ప్రాధాన్యతిస్తారు. మరి ఈ పోలరైజేషన్ ఇప్పుడు ఎందుకింత పెరిగింది? సోషల్ మీడియా కారణమా? మన సోర్సెస్ ప్రకారం అది ఒక ప్రధాన కారణం. సోషల్ మీడియా అల్గోరిథమ్స్ మనకు నచ్చే కంటెంట్నే చూపిస్తూ మన అభిప్రాయాలతో మనం ఏకీభవించేలా చేస్తాయి. దాన్ని ఎకో చాంబర్ అంటారు కదా. అవును, ఎకో చాంబర్ లేదా ఫిల్టర్ బబుల్. దీనివల్ల మన నమ్మకాలు మరింత గట్టిపడి అవతలి వర్గం వారు మూర్ఖులుగానో చెడ్డవాళ్లుగానో కనిపిస్తారు. ఇది నిజంగా భయానకంగా ఉంది. ఒక సమాజం అంత తీవ్రంగా పోలరైజ్ అయినప్పుడు దాని పర్యవసానాలెలా ఉంటాయి? అప్పుడు బహుశా మన చివరి పదం వస్తుందేమో, ప్లమెట్. కరెక్ట్. అంటే ప్లమెట్ అంటే వేగంగా, తీవ్రంగా, నిట్టనిలువుగా పడిపోవడం. ఇది కేవలం తగ్గడం కాదు, ఇది ఒక కుప్పకూలడం. ఉదాహరణకి ప్రకటన తర్వాత షేర్లు ప్లమెట్ అయ్యాయి అని. అవును. ఆ పదం వినగానే కంట్రోల్ లేకుండా ఏదో ఒకటి కింద పడిపోతున్న దృశ్యం మనసులో మెదులుతుంది. మీరు చెప్పినట్టు తీవ్రమైన పోలరైజేషన్ వల్ల సమాజంలో పరస్పర నమ్మకం
ప్లమెట్ కావచ్చు. ఒక దేశం యొక్క పలుకుబడి ప్లమెట్ కావచ్చు. ఒక ప్లాసిబుల్ పుకార్ వల్ల ఒక కంపెనీ షేర్ల విలువ ప్లమెట్ కావచ్చు. ఈ పదం ఒక చర్య యొక్క అంతిమ విపత్కర పర్యవసానాన్ని సూచిస్తుంది. అద్భుతం. ఈ 10 పదాలు పెట్రిఫై, ప్లకేట్, పాయిగ్నెంట్, పయస్, పిక్చరస్క్, ప్లాజిబుల్, ప్లెథోరా, ఫిలాంథ్రపీ, పోలరైజ్ మరియు ప్లమెట్. ఇవి కేవలం పదాలు కావు. అవి భావోద్వేగాలను, దృశ్యాలను, నమ్మకాలను, చర్యలను మరియు పర్యవసానాలను వర్ణించే శక్తివంతమైన సాధనాలు. అవును. భయమనడానికి బదులు పెట్రిఫై అన్నప్పుడు, చాలా అనడానికి బదులు ప్లెథోరా అన్నప్పుడు ఆ సంఘటన యొక్క పూర్తి తీవ్రత మనకు తెలుస్తుంది. నిజమే. ఈ చర్చను ముగించే ముందు శ్రోతల కోసం ఒక చిన్న ఆలోచన. చెప్పండి. మన చుట్టూ ఉన్న సమాచార ప్రపంచంలో ఒక వాదనను ప్లాజిబుల్గా అంటే నమ్మశక్యమైనదిగా, మరియు ఒక సమస్య ప్రజలను పోలరైజ్ చేయడానికి భాషను ఎలా ఉపయోగిస్తున్నారో గమనించండి. మనం చదివే వార్తల్లో, చూసే డిబేట్లలో ఈ పదాలను గుర్తించడానికి ప్రయత్నించాలి. అవును. వారి ఉద్దేశం మనల్ని శాంతింపజేయడమా, ప్లెకేట్ లేక రెచ్చగొట్టడమా? ఒకరి చర్యను ఫిలాంథ్రపీ అని పొగుడుతున్నారా, లేక దాని వెనుక ఉన్న ఉద్దేశాలను ప్రశ్నిస్తున్నారా? అంటే భాష కేవలం కమ్యూనికేషన్ సాధనం కాదు. అది ఇతరులను ప్రభావితం చేసే ఒక ఆయుధం కూడా. ఈ పదాల శక్తిని అర్థం చేసుకుంటే మనను ప్రభావితం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను మనం మరింత వివేచనతో గమనించగలుగుతాం. దీని గురించి ఆలోచించండి.